రాష్ట్రానికి కరెంటు కోతల దరిద్రం వదిలిందన్నారు కేసీఆర్. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అయిపోతుందని సమైక్య పాలకులు ప్రచారం చేశారని, కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పవర్ సప్లై జరుగుతోందన్నారు. కరెంటు బాధ పోవాలి, దాని మీద యుద్ధం చేసినాం, అవిరళ కృషి చేసినాం. తత్ఫలితంగా కరెంటు వెలుగులు విరజిమ్మేటువంటి తెలంగాణ. ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కట్టెవాటి టీవీలో చూపించిండు. ఆయన తెలంగాణ వస్తే అంధకారం అయిపోద్దని చెప్పినాడు. అవన్నీ కూడా తారుమారు చేసి వెలుగులు విరజిమ్మే తెలంగాణ ఈనాడు చూస్తూ ఉన్నాం. సమైక్య రాష్ట్రం కంటే కూడా ఎక్కువ లోడ్ వచ్చిన ఈ సంవత్సరం 9350 మెగావాట్ల లోడ్ వస్తే కూడా సప్లై చేసి నిరూపించుకోవడం కూడా జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో తెలంగాణకు కరెంటు కోతలు ఉండవని నేను గర్వంగా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు ఫ్యాక్టరీల వాళ్ళు సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేసినారు, విద్యుత్ సౌధ దగ్గర ధర్నా చేసినారు, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేసినారు. మా కరెంట్ ఇవ్వండి అని మొత్తుకున్నారు. కార్మికులు వీధిన పడ్డారు. ఈరోజు ఒక ఆయన రుంగ్టా అని చెప్పి మాజీ ఫిక్కీ అధ్యక్షుడు నిన్ననే ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ ఉన్నారు, పవర్ సప్లై చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ బాగుంది. 6 నెలలలోపు ప్రొడక్షన్లకు రాగలిగే రాష్ట్రం ఏదైనా ఇండియాలో ఉందంటే అది ఒక తెలంగాణ మాత్రమే. నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పి ఆయన మాజీ ఫిక్కీ అధ్యక్షుడు అభినందన పూర్వకంగా మనకు లెటర్ కూడా పంపించినారు. కరెంటు దరిద్రం పోయింది, బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అవినీతి రహితమైనటువంటి పాలన నడుస్తూ ఉంది.